మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 33 నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ 2 Samuel chapter 3 verse 33 to 39. We'll read responsively in Telugu. Okay? మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లా ఇంకనూ వెలుగు ఉన్నప్పుడు జనులు దావీదు నద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా, దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయనుగాక అనెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ, ఇశ్రాయేలు వారందరికీ తెలియపబడెను. Let us read last verse response together. పట్టాభిషేకము నొందిన వాడునైనను నేను బలహీనుడనైతిని. సేరు కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియలను బట్టి యెహోవా కీడు చేసినని ప్రతి కీడు చేయను గాక. మై గాడ్ బ్లెస్ దిస్ పోర్షన్ ఈస్ రిచ్. థాంక్ యూ. ప్రేంగలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫూల్ కదా. అంటే దాని అర్థం ఏంటంటే హీఈస్ నాట్ ఎ ఫూల్ బట్ హీఈస్ ఎ బ్రిలియంట్ ఫెలో. అద్భుతమైనటువంటి ఏమంటారు, వేటగాడు, లేదంటే సైన్యాధ్యక్షుడు, చాలా స్కిల్ఫుల్ వారియర్. కానీ ఒక ఫూల్ లాగా చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు దావీదు కీర్తన కూడా కట్టాడు. ఎందుకంటే అక్కడ అంటాడు, నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగున. అక్కడ వాడబడిన పదం ఏంటంటే యాజ్ ఎ ఫూల్. ఒక ఫూల్ చనిపోయినట్లు నువ్వు చనిపోవటానికి వీలు లేదు. అబ్నేరు, నువ్వెందుకు ఈ రకంగా చనిపోయావు అని దావీదు ఆ యొక్క పాట కడతాడు. సో ఈ ఉదయకాల సమయంలో ఈ అబ్నేర్ యొక్క జీవితం నుండి కొన్ని విషయాలు మనం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఇట్ ఈస్ నాట్ ఎ ఫూల్ డయింగ్ లైక్ ఎ ఫూల్ బట్ ఇట్స్ ఎ బ్రిలియంట్ మ్యాన్ డయింగ్ లైక్ ఎ ఫూల్. అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక వ్యర్థుడుగా చనిపోతే పెద్ద విశేషం ఏం లేదు. కానీ ఒక బ్రిలియంట్ మ్యాన్ గనక ఒక ఫూల్ లాగా చనిపోతే అది చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఏ సందర్భంలో అతను ఈ రకంగా చనిపోయాడు, ఈ పాఠం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటనేటువంటి విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా చాలా ప్రధానంగా కొన్ని విషయాలు హైలైట్ చేయబడ్డాయి. అది ఆ సందర్భాన్ని గనక మనం ధ్యానం చేసుకుంటే మొదటి వచనం ఏమని ప్రారంభమైంది? సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసెళ్ళెను. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే దావీదు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తాను రాజుగా అభిషేకించబడ్డాడు.
సో ద ప్రామిస్ వాజ్ దేర్. ఏమని ఉంది? వాగ్దానం ఏముంది? దావీదు రాజు కాబోతున్నాడు. దానిలో భాగంగానే ఆ వాగ్దానం పొందుకోగానే దావీదు ఒక గొప్ప పని చేశాడు. ఏం పని చేశాడు? గొలియాతుని చంపేశాడు. సో ఒకవేళ 16వ సంవత్సరంలో దేవుడు గనక దావీదుని అభిషేకించి అదే టైంలో గనక దావీదు గొలియాతుని చంపేస్తే నెక్స్ట్ ఏం కావాలి? న్యాచురల్గా జరగాలంటే దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. అదొక్కటే తక్కువ. అవునంటారు కాదంటారా? సో ఆబ్వియస్గా న్యాచురల్గా కనుక మనం చూస్తే బై ఆల్ మీన్స్ 16 సంవత్సరాల వయసులో అభిషేకించబడి 17 సంవత్సరాల వయసులోనే గొలియాతుని చంపి ఇశ్రాయేలీల్లో ఎవరు కూడా ఊహించినటువంటి ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి దావీదు వెంటనే సౌలుని తొలగించి దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఏ యూదుల చరిత్రలో చాలా చిన్న వయసులో రాజులైనటువంటి వాళ్ళేరా? 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఎవరు? యోషియా. సో కాబట్టి దేర్ ఆర్ టైమ్స్ చాలా చిన్న వయసులో రాజులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు ఎందుకు దావీదుని ఆ వాగ్దానము కొరకు పోరాడేటువంటి వ్యక్తిగా పెట్టాడు? వాగ్దానం ఇచ్చినటువంటి వాడు దేవుడే, కానీ వాగ్దానము అంత ఈజీగా తన జీవితంలో నెరవేర్చబడలే. మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని చిత్తం అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది, కానీ ఆ దేవుని చిత్తము అంత ఈజీగా నెరవేర్చబడదు. యూ నీడ్ టు ఫైట్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అంత తేలిగ్గా అంత న్యాచురల్గా జీవితంలో పరిస్థితులన్నీ మనం ఊహించినట్లు జరిగిపోవు. సో ఆబ్వియస్గా 17 సంవత్సరాల వయసులో దేవుడు రాజుని చేయకుండా, సరే మొత్తానికి అడవిలో దావీదు తరం పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు తరం పడ్డాడు? 13 సంవత్సరాలు తరం పడ్డాడు. ఇట్స్ ఏ లాంగ్ టైం కదా. ఇంట్లో నివాసము చేయకుండా అడవిలో ఆ చెట్లు పట్టుకొని తిరగటం, ఒక స్థిరమైనటువంటి నివాసము లేకుండా ఇశ్రాయేలీయులకు రాజు కావలసిన వాడు అరణ్యంలో తిరగటం అనేటువంటిది అది అంత ఈజీ విషయం కాదు. కానీ దేవుడు ఆయన చిత్తం ఏంటి? దావీదు రాజు అవ్వకుండా, వాగ్దానం అయితే ఉంది కానీ ఏం చేశాడు? 13 సంవత్సరాలు. సరే 13 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏంటి? సౌలు చనిపోయాడు. అర్థమవుతుందా? సో ఇంకా సింహాసనం ఎక్కడానికి అడ్డం ఏంటమ్మా? పోనీ అంతకుముందు 16 సంవత్సరాల వయసులో మనం అనుకోవచ్చు, ఈ కుర్రోడు కదా ఇంకొంచెం నేర్చుకుంటాడులే అని అనుకోవచ్చు. సరే నేర్చుకున్నాడు. ఎంతకాలం కుర్రోడ్లాగా ఉంటాడు? ఏమా మనం అనుకుంటాం ఈ కుర్రోడు వీడిగా నేర్చుకోవాలంటే, అరే ఎంతకాలం కుర్రోడ్లాగా ఉండడు కదా. పెద్దోడయ్యాడు, నేర్చుకున్నాడు. సో 30 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడేమో దావీదుని హెబ్రోన్లో 2 గోత్రాల మీద రాజుగా చేశాడు. సౌలు కూడా చనిపోయాడు. ఇంకా దావీదు రాజు అవడానికి అడ్డేంటి? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? లేదు. మళ్ళా 7 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేయించాడు. అంటే ఒక రకంగా చెప్తే 16 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడటం కోసం దావీదు 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మన జీవితాల్లో మనం ఎంత వెయిట్ చేస్తున్నాం చెప్పండి? అసలు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు ఒక పని అనుకున్నాడు రేపటికల్లా అయిపోవాలి. అటువంటి శతాబ్దంలో మనం బతుకుతున్నాం. సో అసలు వెయిటింగ్ అనేటువంటిది ఈరోజు వాళ్ళకి అసలు రాదు. ఈరోజు జనరేషన్కి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది మనకి? ఏ విషయంలో వెయిట్ చేయాలి? ఏ విషయంలో వెయిట్ చేయకుండా మనకన్నీ చాలా ఇమీడియట్గా సమకూర్చబడుతున్నాయి. కాబట్టి వెయిటింగ్ అనేటువంటిది ఈ జనరేషన్కి అసలు అసాధ్యం. కానీ దేవుని వాక్యంలో కనుక గమనిస్తే నిజంగా దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నా కానీ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. ఏదో మన మందిరానికి రాగానే ప్రార్థన చేయగానే దేవుడు టకటకం చేసేస్తాడు అనుకోమాకండి. దట్ ఈస్ నాట్ హౌ గాడ్ వర్క్స్. వెయిట్ చేయటం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి, కొన్ని విషయాలు సహనంతో ఉండాల్సిందే. ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ లైఫ్
ఇన్ లైఫ్ ఓవర్ నైట్. దేవుని వాక్యంలో కనుక గమనిస్తే దేవుని చేతిలో గొప్ప గొప్ప విషయాలు అనుభవించిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు చాలా కాలం నిరీక్షించిన తర్వాతే ఆ గొప్ప విషయాలు సంభవించినాయి. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ 3వ అధ్యాయంలో ఒక నెరేటివ్ బిల్డప్ అవుతుంది. ఏంటి ఆ నెరేటివ్ అంటే, డేవిడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద కింగ్. సో దావీదు రాజు అవ్వటానికి ఏర్పడినటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఒకటి దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడతా ఉంది. రెండోది చాలా స్పష్టంగా దావీదు హ్యూమన్ మ్యానిపులేషన్ బట్టి కానీ, హ్యూమన్ ఐడియా బట్టి కానీ అతను రాజు అవ్వటానికి సాధ్యపడదు. అంటే దావీదు రాజు కావటానికి దావీదు చేసింది ఏమీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి సినారియో వచ్చిందంటే, ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఆబ్వియస్గా నార్దర్న్ ట్రైబ్స్ అన్నీ కూడా, ఆ 10 గోత్రాలన్నీ కూడా సౌలు యొక్క కుమారుడైనటువంటి ఇష్బోషేతు కిందకు వెళ్ళినాయి. ఆ సౌలు యొక్క కుమారుడైనటువంటి ఇష్బోషేతుకి ఉన్నటువంటి సేనాధిపతి ఎవరంటే అబ్నేరు. ఇక్కడేమో 2 గోత్రాలు కూడా దావీదు పంచం చేరినాయి. ఈ దావీదు పంచన చేరినటువంటి 2 గోత్రాల్లో దావీదు రాజుగా అయ్యాడు, సేనాధిపతిగా ఏమో యోవాబు ఉన్నాడు. సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఒక రకంగా నార్త్ సౌత్ కింద డివైడ్ అయ్యి, సౌలుతో పోలిస్తే ఇష్బోషేతు పెద్ద రాజేం కాదు, పెద్ద పరాక్రమం గలవాడేం కాదు, పెద్ద కెరిస్మాటిక్ లీడర్ ఏం కాదు. అయినప్పటికీ అతని కింద 7 సంవత్సరాల రాజ్యం ఉంది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. 7 సంవత్సరాల అతని కింద రాజ్యము సస్టైన్ అయిందంటే దానికి కారణం అతను కాదు, అతనికి ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి అబ్నేర్. హీజ్ ఎ పవర్ఫుల్ మిలిటరీ లీడర్. సో రాజ్యం అంతటిని కూడా తన శక్తి సామర్థ్యం మీద నిలబెట్టినటువంటి వాడు. సో ఇప్పుడు ఈ 7 సంవత్సరాలుగా ఆ యొక్క ఏదైతే జరుగుతూ ఉందో, ఈ సివిల్ వార్ ఏదైతే జరుగుతుందో సౌలు యొక్క కుటుంబానికి దావీదు యొక్క కుటుంబానికి మధ్యలో, సో ఆబ్వియస్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదును బలపరుస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాగ్దానము చేసిన వాడు దేవుడు, సింహాసనం మీద కూర్చోబెట్టవలసినటువంటి వాడు దేవుడు. ఈ విషయంలో దావీదు తాపత్రయపడటానికి వీలు లేదు. ఈ విషయంలో ఏ మానవుడు కూడా మానవ ప్రయత్నం చేయటానికి వీలు లేదు. యు నీడ్ టు అండర్స్టాండ్. దేవుని చిత్తమని మనం దేని అంటామంటే, నీ ప్రయత్నము లేకుండా దేవుడు 100% చేసేదే దేవుని చిత్తం అని పిలువబడుతుంది. నువ్వు వేలు పెట్టకూడదు దాంట్లో. యూ కెనాట్ మ్యానిపులేట్ ఎనీథింగ్ ఇన్ దట్. దేవుని చిత్తం అని ఎప్పుడు అంటామంటే, నీ ప్రమేయం లేకుండా, నీ యొక్క సహాయం దేవునికి లేకుండా 100% దేవుడు చేసేదే అది దేవుని చిత్తం. ఆ మాటకొస్తే ఈ 20 ఏళ్ల కాలంలో దావీదుకి సింహాసనం అనేటువంటి చాలా సమీపంగా ఉంటా వచ్చింది. సౌలు దగ్గర ఉద్యోగం చేశాడు, సౌలు దగ్గర మంచి వీరుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే సౌలు 2 సార్లు దావీదుకి ఒంటరిగా చిక్కాడు. సో సౌలుని చంపేటువంటి అవకాశం దావీదుకి వచ్చింది. అలానే సౌలు చనిపోయాడు కూడా. ఇప్పుడు దావీదుకి ఏం ఆటంకం లేదు. అంటే ఈ 20 సంవత్సరాలు కనుక మనం గమనిస్తే దావీదు సింహాసనం దగ్గరే ఉన్నాడు, కానీ సింహాసనం మీద కూర్చోలే. నా మాట మీకు అర్థమవుతుందా? సింహాసనం యొక్క విసింటిలోనే ఉన్నాడు, సింహాసనం యొక్క దరిదాపుల్లో ఉన్నాడు, సింహాసనం చుట్టూతో తిరుగుతున్నాడు. కానీ ఒకే ఒకటి సింహాసనం మీద కూర్చోలేదు. కారణం ఏంటి? దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చోబెట్టలేదు కాబట్టి. ఈ 20 సంవత్సరాల్లో కూడా
దావీదుకి 100% తెలిసిన తాను రాజు అవుతాడన్న సంగతి ఏ రోజు కూడా సింహాసనం కొరకు ఆరాటపడలా, ఏ రోజు కూడా సింహాసనం కొరకు ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా సింహాసనం ఎక్కడానికి ప్లాన్ చేయలేదు. దేవుడు తనని సింహాసనం మీద కూర్చోబెట్టేంత వరకు కూడా దావీదు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. అమ్మా, మన జీవితాల్లో దేవుని వెంబడించడం ఏంటి తెలుసా? నీ ప్రమేయం దేవునికి అక్కర్లా, నీ సహాయం దేవునికి అక్కర్లే. దేవుడు నీ జీవితంలో పని చేసేదాకా నోరు మూసుకొని కనిపెట్టడమే దేవుని చిత్తం చేయటం అంటే. యూ హ్యావ్ టు వెయిట్, దట్స్ ఆల్. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. అమ్మో, ఇట్లాగైపోతే లేట్ అయిపోతుంది కదండి, ఇట్లాగైపోతే ఏమైపోద్దండి. నీకెందుకు కంగారు? ఏమైపోద్ది? ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇంకా విచిత్రం ఏంటంటే, నువ్వు కంగారు పడి అనవసరం పాడు చేస్తావు, నువ్వు ఇంకా డిలే చేస్తావు. నువ్వు కంగారు పడి నువ్వు దానిలో కనుక చేయి పెట్టావంటే నువ్వు ప్రాసెస్ని డిలే చేసిన వాడవుతావు, నువ్వు ప్రాసెస్ని చెడగొట్టిన వాడవుతావు, కానీ ప్రాసెస్ని నువ్వేం స్పీడప్ చేయలేవు. దేవుడు ఆ ప్రాసెస్ని ఆయన జరిగించేదాకా యూ నీడ్ టు వెయిట్ పేషెంట్లీ, దట్స్ ఆల్. అది దేవుని చిత్తం అంటే. ఈ 20 సంవత్సరాలు కూడా దావీదుకి చాలా విసింటిలో ఆ సింహాసనం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ సింహాసనాన్ని ఆయన కాంక్షించలేదు, ఏ రోజు కూడా సింహాసనం ఎక్కడానికి తన ప్రయత్నం చేయలేదు. దేవుడు ఆ సింహాసనాన్ని ఇచ్చేదాకా వెయిట్ చేశాడు. ఈ అధ్యాయంలో దేవుడు సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టబోతా ఉన్నాడు. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ నెరేటివ్. కాబట్టి మనం గనక గమనిస్తే ఇక్కడ ఒక కాంటెక్స్ట్ని ఈ 3 అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటి, దేవుడు దావీదుని 12 గోత్రాల మీద ఆయన రాజు చేయటానికి దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు. అది స్టేజ్ నెంబర్ 1. స్టేజ్ నెంబర్ 2 కనుక మనం గమనిస్తే దావీదు యొక్క కుటుంబము బలపరచబడతా వచ్చింది. ఎట్లా బలపరచబడతా వచ్చింది అనేటువంటి గనక మనం గమనిస్తే, ఒక పక్కన చూడండి, సౌలు కుటుంబంలో ఇంకా సక్సెసర్స్ ఎవరూ లేరు, ఇష్బోషెత్ ఒక్కడే ఉన్నాడు. కానీ దానికి కాంట్రరీగా దావీదుకి ఇక్కడ కుమారులు పుడతా వచ్చారు. ఆ మాటకు వస్తే మీరు గమనిస్తే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, దావీదు ఇల్లు ఎట్లాగా అది బలపరచబడతా వచ్చింది అని అంటే, ఇప్పుడు దావీదుకి కుమారులు పుట్టడం ప్రారంభించారు. ఈ జాత గమనించండి. సో దావీదుకి కుమారులు పుట్టం అనేటువంటి దేని బట్టి వచ్చింది? దేవుని యొక్క ఆశీర్వాదంలో భాగంగా వచ్చింది. రెండోది పొలిటికల్ క్యాలిక్యులేషన్స్లో వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా విచిత్రం ఏంటి తెలుసా? దావీదుకు పుట్టిన కుమారులందరూ కూడా ఎవరైతే దావీదుకు స్ట్రెంగ్త్ అనుకుంటున్నామో ఆ కుమారులందరూ కూడా చచ్చిపోబోతున్నారు. దానికి ఇక్కడ స్టేజ్ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే 3వ అధ్యాయంలో కుమారులు పుట్టారు, 11వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేయగానే ప్రభు ఏమన్నాడు? నీ కుమారులు చచ్చిపోబోతున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, దావీదు యొక్క స్ట్రెంగ్త్ సింహాసనం కాదు, దావీదు యొక్క స్ట్రెంగ్త్ కుమారులు కూడా కాదు. అర్థమవుతుందా? మా పిల్లలు పట్టుకొని ఏడడం మాకండి, మీ బలం మీ పిల్లలు కూడా కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? మీ బలం మీ ఉద్యోగం కాదు, మీ బలం మీ పిల్లలు కాదు. రెండింటినీ పట్టుకొని ఏలాడం మాకండి. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నైదర్ ఆఫ్ దీస్ థింగ్స్. దేవుడు దావీదు చాలా క్లియర్ చూపిస్తున్నాడు. దావీదు, నీ బలము సింహాసనం కాదు, నీ బలము నీ కుమారులు కూడా కాదు. కారణం ఏంటంటే, పాపం దావీదు ఎంతో యాంటిసిపేషన్తో బలి పేర్లు పెట్టాడు వీళ్ళందరికీ. విచిత్రమైన తెలుసా, దీనికి ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు కదా. మీరు కూడా పిల్లలు పుట్టినప్పుడు చాలా పేర్లు పెట్టారు పిల్లలకి. పెద్ద అయిన రోజు చూస్తే ఎట్లాగుంది, వాళ్ళ జీవితాలు అట్టానే ఉన్నాయా? మీరు పెట్టిన పేరులాగానే ఉన్నాయా? అది మీ యాంటిసిపేషన్ అట్లా ఉండాలని. కానీ యథార్థత ఏంటి? ఈజ్ ఇట్ రియల్లీ లైక్ దట్? యూ నీడ్ టు అండర్స్టాండ్.
కదా. సో దావీదు కూడా ప్రభు చూపిస్తున్నాడు, అయ్యా నీ బలము పొందుతున్నావు కదా, బలము దేని ద్వారా నువ్వు పొందుతున్నావు, నీ పుట్టేటువంటి కుమారులు. ఇక్కడ గమనించండి, మొట్టమొదటి కుమారుడు ఎవడండి ఆయన? అమ్నోను, దావీదు యొక్క మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు. అమ్నోను యొక్క మాటకు అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడు. ఈ నమ్మకస్తుడు అని పేరు పెట్టబడిన అమ్నోను చేసిన పని ఏంటమ్మా? అపనమ్మకస్తుడుగా చెల్లెల్ని తార్చేడు. దాన్ని ఏమంటారు? నమ్మకత్వం అంటారా, అపనమ్మకత్వం అంటారా? తామార్ ఎవరు? అబ్షాలోం చెల్లి. కానీ అమ్నోనికి ఏమవుతుంది? హాఫ్ సిస్టర్ అవుతుంది, కజిన్ అవుతుంది. నమ్మకస్తుడు అని పేరు పెట్టిన వాడు అపనమ్మకముగా చెల్లి వరుస అయినటువంటి అమ్మాయిని తార్చినటువంటి దుర్మార్గుడయ్యాడు. అమ్నోను చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎవరు? అబ్షాలోం. అబ్షాలోం యొక్క పేరుకి అర్థం ఏంటి? సమాధానం కలిగేసేవాడు. చెప్పండి, అబ్షాలోం వల్ల దావీదు సమాధానంగా బతికాడా? ఏమైంది? అడవులు పట్టుకొని తిరిగాడు. అబ్షాలోము దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. కారణం ఏంటి? ఆ సింహాసనాన్ని పొందుకోవటం కొరకు. ఏమైపోయింది అబ్షాలోం పరిస్థితి? చచ్చిపోయాడు. అదోనియా. అదోనియా యొక్క పేరుకి అర్థం ఏంటంటే నా దేవుడే నా ప్రభు అనుకున్నాడు ఆయన. ఎవరు? నా దేవుడే నా ప్రభు. మరి దేవుని చిత్తం ఏంటి? ఎవరు రాజు అవ్వాలి? దావీదు తర్వాత సొలొమోను రాజు అవ్వాలి. మరి ఈయన పేరేం పెట్టుకున్నాడు? నా దేవుడే ప్రభు అన్నప్పుడు ఏమనాలి? పోలే ప్రభు నీ చిత్తం సొలొమోన్ని రాజు చేయటం కదా, కాబట్టి నేను కాముగా ఉంటా అన్నాడా? ఏం చేశాడు? దావీదు మీద తిరుగుబాటు చేసి నిజానికి తను తాను రాజు కింద డిక్లేర్ చేసుకున్నాడు. ఎవరు? అదోనియా. చచ్చిపోయాడు. అంటే జాగ్రత్త గమనించండి, 3వ అధ్యాయంలో నెరేటివ్ ఎట్లా బిల్డప్ అవుతుంది? యాజ్ ఇఫ్ డేవిడ్స్ ఫ్యామిలీ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్. నో నో నో. ఈరోజు దావీదు ఏదైతే ఆశీర్వాదం అనుకుంటున్నాడో, ఈరోజు దావీదు ఏదైతే బలం అనుకుంటున్నాడో, ఒకానొక దినమున అదే తన బలహీనత కాబోతుంది, అదే తన శాపం కాబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ హిస్ కర్స్, not a blessing. It is not going to be his strength, it is going to be his failure. కుమారుల చేతిలో అత్యధికంగా సఫర్ అయినటువంటి వాడు దావీదు. నేను అంటున్నాను, దిస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. మన జీవితాల్లో మనం అనుకున్న సోర్సెస్లో, మనం అనుకున్న విధానాల్లో ఎప్పుడు కూడా దేవుడు పనిచేయడు. సింహాసనాన్ని దేవుడు ఇవ్వకుండా సింహాసనాన్ని దావీదు పొందుకోలేడు. పిల్లలను దేవుడు స్థిరపరచకుండా దావీదు చేయగలిగిందేమీ లేదు. ఆబ్వియస్గా దావీదు ఆ రోజు తాను ఏదైతే అనుకున్నాడో అది తన జీవితానికి శాపం అవబోతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ 20 years తర్వాత దావీదు కలగనలేదు. దట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ హిస్ ఓన్ సన్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డై. అందరూ కూడా అర్ధాంతరంగా చచ్చిపోయిన వాళ్ళే, వయసు కాకుండానే చచ్చిపోయినటువంటి వాళ్ళు, చాలా యవన ప్రాయంలో చచ్చిపోయినటువంటి వాళ్ళు. ఒక రకంగా తండ్రి బ్రతికుండంగా 4 కొడుకులకి సమాధి చేయటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం అనుకుంటాం పగవాడికి కూడా ఈ గతి రాకూడదండి, దావీదుకి వచ్చింది ఆ గతి. తన కళ్ళ ముందే చచ్చిపోయారు 4 కొడుకులు. బరియల్ సర్వీస్ ఎవరు చేశారు? ఆ బరియల్ ఎవరున్నారు? అమ్మా, జీవితాన్ని అంత తేలిక తీసుకోమకండి, నిర్ణయాలు అంత తేలిక తీసుకోమకండి. డోంట్ థింక్ లైఫ్ విల్ బి వెరీ స్మూత్. దేవుడు ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నాడు దావీదు యొక్క జీవితంలో.
ఎందుకు ఈ సంగతులు దావీదు యొక్క జీవితంలో సంభవిస్తున్నాయి అనేటువంటి గనక మనం గమనిస్తే, ఒక రకంగా దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక విషయంలో తాను ఫెయిల్ అయ్యాడు. ఏంటా విషయము? హృదయానుసారుడే కానీ కొన్ని విషయాలు మిగతా వాళ్ళు చేసినట్టే చేశాడు. ఏంటా పని? దేవుడు గాడ్లీ లీడర్ చేయాల్సినటువంటి పని ఏంటి? రేపొద్దున రాజులు వాళ్ళు రాజ్యంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటి? చాలా క్లియర్గా ప్రభువు ముందే మోషే ద్వారా చెప్పాడు. అమ్మా, మనము దేవుని వాక్యాన్ని మనము లోబడినంత కాలం మనకి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది వచ్చినా దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం మేరటం మొదలు పెడతామో, you will be sowing the seeds like these things which will happen in life. ప్రభు ఏమన్నాడు? రాజు చేయాల్సిన పని ఏంటి? అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. గుర్రాలు బాగా దొరికేది అక్కడ ఐగుప్తులో. ఈ రాజు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పంపించకూడదు? ఐగుప్తు వెళ్ళకూడదు. అమ్మా, ఒకసారి నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా లోకంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయమాక. దట్ ఈజ్ ఎ డేంజరస్ వే. అదే నీ నాశనం తీసుకొస్తుంది. నువ్వు ఏది వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చావో దాన్ని మళ్ళా కలగనమాక. అయ్యో, నేను అట్లా చేస్తుంటే బాగుండేది, నేను కనుక ప్రభువు నమ్ముకోకుంటే నేను ఈ రకంగా ఉండేది, నేను ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి ఇట్లా చేయాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. ఒకసారి నువ్వు దేన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో మళ్ళా దాని వైపు కనులెత్తి కూడా చూడమాక. ఇట్స్ ఎ క్లియర్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు ఐగుప్తుకి వెళ్ళటానికి వీల్లేదు. ఐగుప్తులో గుర్రాలు బాగా దొరుకుతాయి. రాజులకి కావాల్సిన ఏంటి? గుర్రాలు. కారణం ఏంటి? వాళ్ళు యుద్ధాలు చేయాలి. సో ఆబ్వియస్గా రాజులు దేనికి అట్రాక్ట్ అవుతారు? ఎక్కడికి వెళ్ళడానికి అట్రాక్ట్ అవుతారు? ఐగుప్తు అట్రాక్ట్ అవుతారు. ఐగుప్తు దేనికమ్మా? లోకానికి సాదృశ్యం. ఒక వ్యక్తి మారు మనసు పొందినా కానీ లోకము వైపు అట్రాక్ట్ అవటం అనేటువంటిది దౌర్భాగ్యం. బీ కేర్ఫుల్. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చుంటే ప్రభు కోసం బతుకు, కానీ ప్రభు కోసం బతుకుతా లోకం వైపు చూడమాక. బీ కేర్ఫుల్. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అదే నీ పతనానికి దారవుతుంది. When you left the world to follow Christ, don't never dream of looking back into the world. లోకం వైపు చూడమాక. లోకం వైపు కనులెత్తి చూడమాక. లోకము వైపు ఆకర్షితులు కామాక. లోకంలో చాలా ఉంటాయి. మాకు గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి. నీకేంటి బాధ? నిన్నెవడు చూడమన్నాడు? లోకంలో ఉన్న గుర్రాలు నిన్నెవడు చూడమన్నాడు? నీ పనేంటి? దేవునికి ఇచ్చిన పనేంటి? నువ్వు దేని కొరకు నువ్వు తాపత్రపడుతున్నావు? దేని సంపాదించడానికి వీళ్ళు వస్తున్నావు? దేని కొరకు ఆకర్షికులవుతున్నావు? గుర్రాలతో నీకేడు పని? ఏ దేవునికి బలం ఇవ్వలేడా? ఏ దేవునికి విజయం ఇవ్వలేడా? గుర్రాలుంటేనే దేవునికి విజయం ఇస్తాడా? గుర్రాలు కూడా దేవునికి విజయం ఇవ్వలేడా? ఎందుకు కకృతి పడుతున్నావు గుర్రాల కోసం? బీ కేర్ఫుల్. ఒకసారి లోకాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లోకం కొరకు తాపత్రపడమాక. లోకం వైపు కన్నులు కూడా ఎత్తి చూడమాక. లోకములో ఆకర్షణమైన విషయాలు ఉంటాయి, కనులెత్తి కూడా చూడమాక. వాటి వైపు నువ్వు ఆకర్షించబడమాక. ఎప్పుడైతే నువ్వు లోకము వైపు ఆకర్షించబడతావో గాన్ కేస్. ఇక దేవుడి కోసం నువ్వు బతకలేవు. యు కెన్ నెవర్ లివ్ ఫర్ గాడ్. కాబట్టి గుర్రాల సంగతి వదిలేసే. ప్రభు ఏమన్నాడు? తన హృదయం తొలిపోకూడనట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. పూర్వకాలంలో అనేక స్త్రీలను వివాహం చేసుకోవటం అనేటువంటిది దేని కొరకు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు? రాజ్యాల మీద కంట్రోల్ కొరకు. సపోజ్ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజుగారు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఆయన హారంలో పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తాడు? యుద్ధంకి వస్తాడు ఈయన మీద. సో ఆబ్వియస్గా అనేకమైన స్త్రీలను వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి?
పొలిటికల్ అలయన్స్ అమ్మా ఇది. వాళ్ళు ఏదో ప్లెజర్ కోసం ఎప్పుడు చేసుకోవాలా రాజులు. అనేక మందితో వాళ్ళు ఎక్కడ సంసారం చేస్తారు, ఒక్కరితో సంసారం చేయలేకపోతున్నారు. అవునా? సో ఆబ్వియస్గా ఎందుకు అనేక మంది వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు? వాళ్ళ రాజ్యము సేఫ్గా ఉండటం కొరకు, ఏ శత్రురాజు కూడా వాళ్ళ వంక చూడకుండటం కోసం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేకమైన రాజులతో వాళ్ళు అలయన్స్ పెట్టుకొని, ఆ రాజుల దగ్గర ఉన్నటువంటి స్త్రీలను తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకొని సేఫ్టీ కొరకు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు పెళ్లి దేనికి డిజైన్ చేశాడు? నువ్వు దేని కొరకు పెళ్లి చేసుకుంటున్నావు? ఈ రోజుల్లో ఎవరు కూడా సాహచర్యం కోసం పెళ్లి చేసుకోవట్లా, కట్నాల కోసం, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళేమో రాజ్యాల కోసం చేసుకున్నారు, మనమేం దేనికోసం చేసుకున్నాం? పెళ్లి చేసుకుంటే బాగా వస్తాయి డబ్బులు, అట్టనే పోతాయి. బాగా వచ్చిన డబ్బులు ఉంటాయి అనుకో, మాకు వచ్చిన డబ్బులు వచ్చింటే పోతాయి. ఎందుకంటే అది అన్యాయపు సొమ్ము, నీకు న్యాయంగా వచ్చిన సొమ్ము కాదు ఇది. అన్యాయపు సొమ్ము అన్యాయంగానే పోద్దమ్మా. కాబట్టి ప్రభు ఏమన్నాడు? అనేకమైన స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. రెండోది ఏమన్నాడు? వెండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు తన ప్రజలు తనను మాత్రమే నమ్మాలి. వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్లో నమ్మకూడదు, వాళ్ళ మ్యారేజ్ అలయన్సెస్ని వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళకున్నటువంటి వెల్త్ని వాళ్ళు నమ్మకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు దేవుని మాత్రమే నమ్మాలి. సో ఇప్పుడు దావీదు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అవసరమా దావీదు? నిజమే, నువ్వు చాలా మంచోడివి, సింహాసనం కొరకు 20 ఏళ్ళు కనిపెట్టావు. నీకు 20 ఏళ్ళ తర్వాత సింహాసనం ఇచ్చిన దేవుడు నేను స్థిరపరచాలనుకుంటున్నావా? దేవుడు ఎవరికి ఇచ్చాడు మా వాగ్దానం? ఆ సింహాసనం గురించి, సింహాసనం స్థిరపరచబడుతున్న వాగ్దానం దేవుడు దావీదుకు ఒకడికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలే. వై షుడ్ యు ట్రై? ఎందుకు? నీ ప్రయత్నం అవసరమా దేవునికి? నీ కుటుంబం ఒకవేళ స్థిరపరచబడాలంటే దేవుడు స్థిరపరచడా? ఎందుకు నువ్వు లోకాన్ని నమ్ముకుంటున్నావు? వై షుడ్ యు ట్రస్ట్ ద వరల్డ్? కాంట్ యు ట్రస్ట్ ఇన్ గాడ్? దేవుని మీద ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నావు? జాగ్రత్త గమనించండి, ఆ వివాహాల్లో పుట్టిన కుమారులు అందరు చచ్చిపోయారు. విచిత్రం. అంటే ఇప్పుడు దావీదు దేనికి పునాది వేసుకుంటున్నాడు? పాపం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన తెలియదు ఈ సంగతి జరగబోతా ఉంది. ముందు కదా ఇది జరిగింది. ఎప్పుడు చనిపోయారమ్మా పిల్లలు? తర్వాత చనిపోయారు. భవిష్యత్తు పాపం దావీదుకి ఏం తెలుసు? కానీ పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లగన్నప్పుడు ఏమనుకున్నాడు? పర్లా నా రాజ్యం ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, నేను వీళ్ళందరితో అలయన్స్ కలిగి ఉన్నాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా, లోకము ఎవడైనా పడేస్తుంది, అంత తేలిక తీసుకోమాకండి. లోకాన్ని అంత తేలిక తీసుకోమాకండి. సాతానుగా అంత తేలిక తీసుకోమాకండి. దావీదు లాంటోడే కొన్ని విషయాలు ఫెయిల్ అయ్యాడు. బీ కేర్ఫుల్. మనం ఎంత, మన భక్తి ఎంత, మన జీవితం ఎంత. కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్. ఈ 3వ అధ్యాయంలో ఆ కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్లో వచ్చిన వాడు ఎవరంటే అబ్నేర్. అబ్నేర్కు ఉన్నటువంటి ఒక టైటిల్ ఏంటంటే హీస్ ఎ కింగ్ మేకర్. రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఈయన. కింగ్ మేకర్ అంటే ఏంటి? రాజ్యంలో ఈయనకి చాలా పలుకుబడి ఉంది. మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం చూడమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. అసలు దావీదుని సౌలు దగ్గర తీసుకొచ్చిన వాడెవరు చూసారా? అసలు దావీదు సింహాసనం మీదకి రాకముందే అబ్నేర్కు ఉన్నటువంటి సీన్ ఏంటి చూడండి. అక్కడ ఏముంది? అక్కడ 17వ అధ్యాయం 57 వచనం ఏముంది అక్కడ? దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా
అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. చూసారా? అంటే అబ్నేరు అప్పటికే మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాడు. అసలు ఇంకా దావీదు ఇంకా పిక్చర్లోకి రాలే. నేను అందుకని అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ ఫూల్ డైయింగ్ లైక్ ఎ ఫూల్, ఈజ్ ఎ బ్రిలియంట్ మ్యాన్ హూ డైడ్ లైక్ ఎ ఫూల్. అది చాలా విచారకరం అమ్మా. నిజంగానే ఒక ఫూల్ అక్కడ చచ్చిపోయి ఉంటే నోబడీ షుడ్ హావ్ థాట్ అబౌట్ హిమ్, ఎవడో అడుగు చాలించడం కూడా లేదు. కానీ ఇంత బ్రిలియంట్ మ్యాన్, ఇంత పాపులర్ మ్యాన్, ఇంత వారియర్, వాలియంట్ వారియర్. చూసారా? అసలు దావీదు సీన్లోకి రాకముందే గొలియాతు తలం తీసుకొని దావీదు వస్తే ఎవరు తీసుకెళ్ళాడు? అబ్నేరు. ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? అప్పటికే సౌలు దగ్గర మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాడు అబ్నేర్. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. సౌలుకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు. 2 సమూయేలు గ్రంథం రండి. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అక్కడ ఏముంది? అక్కడ నేరు కుమారుడగు ఇష్బాషోతును మహానాయంకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, ఎజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీలను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము. అంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఎంతమంది అతని కంట్రోల్ ఉన్నారు చూడండి. నాట్ జస్ట్ ఇజ్రాయెల్ అమ్మా, ఇక్కడ ఎవరు రాయబడ్డాడు? ఇప్పుడు ఇష్బోషేతుని రాజు చేయాలంటే ఒట్టి ఇశ్రాయేలే కాదు, మిగతా వాళ్ళు కూడా అంగీకరించాలి. అక్కడ ఏమన్నాడు? అక్కడ గిలాదు వాళ్ళు ఉన్నారు, అషేరీయుల మీద ఉన్నాడు, ఎజ్రాయేలు మీద, ఎఫ్రాయిమీల మీద, బెన్యామీల మీద, ఇశ్రాయేలు వారి మీద, ఇంతమంది మీద, అంతమంది ముందు అబ్నేరు ఇష్బోషేతుని, ఆ మాట కోసం ఇష్బోషేతు పెద్ద వారియర్ ఏం కాదు, ఈజ్ ఎ డమ్మీ ఫెలో. మన మాట చెప్పండి, ఈజ్ ఎ పపెట్ కింగ్ అంటారు. పపెట్ కింగ్ అంటే దాని అర్థం ఏంటంటే వీడు పేరుకే రాజు, కానీ పరిపాలన అంతా ఎవరి దగ్గర ఉంటుంది, కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది. సో ఒక రకం చెప్పాలంటే ఇంతమంది ముందు ఇష్బోషేతుని రాజుగా చేశాడంటే అబ్నేర్ యొక్క పొలిటికల్ టాక్టిక్స్ కానీ, అతని పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే అతని యొక్క విజ్డమ్ చూడండి మీరు. ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి రే రా నేను చేద్దాం అనుకుంటున్నా అన్నట్టు ఒప్పుకుంటారా ఎవరన్నా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మాట్లాడరే. మనం చెప్పే సలహాలను ఎవరు ఒప్పుకోరమ్మా? మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు, ఊళ్ళో వాళ్ళందరూ ఒప్పుకుంటారా? ఇంతమందిని అతను కన్విన్స్ చేశాడంటే, ఇంతమందిని కన్విన్స్ చేసి ఒక పనికిరాని వాడిని రాజుగా చేశాడంటే ఒకే ఒక్క కారణం, ఇష్బోషేతు రాజు అయ్యాడంటే అతను చేసింది ఏమీ లేదు, ఒకే ఒక్కటి, సౌలు కుమారుడు అంతే. అంతకంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా ఇష్బోషేతుకి? సో ఇంతమందిని కన్విన్స్ చేసి ఇప్పుడు ఏం చేశాడు? అతను రాజు చేశాడు. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో దావీదు దగ్గరికి వచ్చాడు. ఈయన దావీదు దగ్గరికి వచ్చి ఇప్పుడు దావీదు అంటున్నాడు, నిన్ను రాజుని నేను చేస్తానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దావీదు 2 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. సో మిగతా 10 గోత్రాల మీద ఆధిపత్యం ఎవరికి ఉంది? ఇష్బోషేతు పగపెట్ కింగ్ కనుక ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంది? అబ్నేర్ చేతిలో ఉంది. సో ఇప్పుడు అబ్నేరు తలుచుకుంటే దావీదు రాజు అవుతాడు. అవడా అర్థమైందా? అంతకుముందు సౌలు దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసిన వాడు అబ్నేరే, ఇష్బోషేతుని రాజు చేసిన వాడు దావీదే. ఇప్పుడు యాక్చువల్గా ఇష్బోషేతు ఇతను అన్న మాట చూడండి, సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యము తప్పించి దాను మొదలుకొని బయర్షబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచెదను. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి అబ్నేర్ ఎంత పవర్ఫుల్ ఫెలో చూడండి మీరు, ఎంత కాన్ఫిడెంట్గా ఈ మాటకి ఇష్బోషేతు భయపడ్డాడు. అరే ఎందుకు వచ్చింది వాళ్ళేరా, మళ్ళీ వీడిని అనవసరంగా మనం అది ఇదంటే వీడు
మన మీదే తిరుగుబాటు చేస్తాడు, రాజ్యము పోద్దని చెప్పి కంగారు పడ్డాడు. కారణం ఏంటంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అబ్నేర్. అబ్నేర్ యొక్క శక్తి సామర్థ్యాలు అంత గొప్పది. ఇప్పుడు అబ్నేర్ యొక్క జీవితాన్ని ఇంకో కోణంలో గనక మనం చూస్తే, ఎందుకు అబ్నేర్ హ్యాస్ బికమ్ ఏ ఫూల్? నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. ఒక కోణంలో చూసాం అబ్నేర్ యొక్క జీవితాన్ని, ఒక వ్యాలియంట్ వారియర్, లేదంటే ఒక పొలిటికల్ ఏమంటారు కింగ్ మేకర్, రకరకాలు అతని యొక్క స్ట్రెంగ్స్. చాలా పాపులర్ ఫెలో. తర్వాత సింహాసనం మీద రాజు కంటే కూడా ఎక్కువ అజమాయిషి, ఎక్కువ పవర్ కలిగినటువంటి వాడెవరు? అబ్నేర్. ఇదంతా ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు రెండో సైడ్ ఆఫ్ స్టోరీకి వద్దాం. ఎందుకు అబ్నేర్ని నేను బ్రిలియంట్ ఫూల్ అన్నానంటే, నేను అనలేదు, దేవుని వాక్యం అంది. ఏమన్నాడు? దావీదు అన్నాడు కదా, నీచుడు ఒకటి చచ్చిపోయినట్టు నువ్వు ఎట్లా చచ్చిపోయావు. ఎందుకంటే ఇట్లా చచ్చిపోతాడని దావీదు కూడా అనుకోలే, అందుకే పాడపాడాడు. ఎందుకంటే దావీదు ఆశ్చర్యపోయాడు, అసలు నువ్వు ఇంత వారియర్గా ఉండవలసిన వాడు, నువ్వు ఎట్లా చచ్చిపోయావు ఈ పరిస్థితిలో. అది దావీదు కూడా ఆశ్చర్యం వచ్చింది. ఎందుకు దావీదుకి ఆశ్చర్యం వచ్చిందంటే, నౌ ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సౌలు యొక్క రాజ్యం ఉంది, దావీదు యొక్క రాజ్యం ఉంది. లేదంటే సౌలు ఒక పక్కన ఉన్నాడు, దావీదు ఒక పక్కన ఉన్నాడు. భవిష్యత్తులో దావీదు రాజు అవుతాడన్న సంగతి అబ్నేర్కి తెలుసా తెలీదా? ముందు నుండి చెప్తున్నాడు. ఈవెన్ ఇక్కడ కూడా అంటాడు, నాకు ముందే తెలుసు. ఏం తెలుసు? సౌలుని దేవుడు రిమూవ్ చేసి ఒకానొక దినమున దావీదుని రాజుగా చేస్తాడు. సో ఆబ్వియస్గా అబ్నేర్కి కానీ ఆ మాటకొస్తే సౌలు కూడా తెలుసు. అందుకనే కదా సౌలుకి అసూయ పుట్టింది. దావీదు మీద ఎందుకు అసూయ పుట్టింది సౌలుకి? ఒకానొక దినమున రాజు అవుతాడని. పాపం రాజు కాకుండా ఆపడానికి ప్రయత్నం చేశాడు పిచ్చోడు. ఎవరు? సౌలు. హీజ్ ఆల్సో ఏ ఫూల్. నా మాట మీకు అర్థమవుతుందా? సో అనుకున్నాడు దావీదుని ఆపుదాం అనుకున్నా. ఆపగలిగాడా? ఆపలేదు. దట్స్ ఓకే, దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ ముందు దావీదు ఉన్నాడు, నీ ముందు సౌలు ఉన్నాడు. ఒకానొక దినమున దేవుని చేతిలో వాడబడేవాడు దావీదు అని సంగతి తెలిసినప్పుడు నువ్వు తెలివైన వాడవైతే ఎవరి సైడ్ వెళ్ళాలి? నువ్వే సైడ్లో ఉన్నావు? దాని అర్థం ఏంటి? అంతే కదమ్మా. దేవుడు ఎక్కడున్నాడని నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు ఈ వ్యక్తికి తోడుగా ఉన్నాడు అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడున్నావు? అంటే దేవుడు పని చేస్తున్న దగ్గర, దేవుడు పని చేస్తున్న వ్యక్తితో ఉండకుండా నువ్వు రెండో దిక్కుంటానికి కారణం ఏంటి? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫూలిష్నెస్? అవునా కదా? ఇది ఎవరి చాయిస్? దేవుడు చెప్పాడు అబ్నేర్తో, అబ్నేర్ నువ్వు సౌలు దగ్గర ఉండాలమ్మా, లాభం లేదు, పాపం సౌలుకి నీ ఉపయోగం చాలా అవసరం, అసలు నువ్వు లేకపోతే కొంతమంది అట్లా ఫీల్ అయిపోతారు. అన్నా నువ్వు లేకపోతే ఎట్టాగన్నా, ఏంటి నువ్వు లేకపోతే దేవుడు ఏమైనా హ్యాండిక్యాప్డ్ అనుకుంటున్నారా ఏంటి? అసలు మనం లేకపోతే దేవుడి పని జరగదన్నట్టుగా ఫీల్ అయిపోతాం మనం. అక్కర్లేదమ్మా, దేవుడు ఎవడైనా ఏ క్షణంలో రిమూవ్ చేసి పడేస్తాడు. గాడ్ డజంట్ నీడ్ డస్. అన్నమాట మీకు అర్థమవుతుందా? దేవునికి మనం అక్కర్లా, మనకి దేవుడు కావాలి. ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. అర్థమైందా? దేవుడికి మనం అక్కర్లా. ఏలియాని పట్టుకొని దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు కాదు, నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నిన్ను వాడుకుంటున్నానంటే నీ దేవుని కృప. అది గమనించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. నీకు నాకు అసలు నువ్వు నేను దేవుడికి అక్కర్లా. అసలు గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కిరణ్ గారి చేత లేకపోతే అనుకో మాకండి, కిరణ్ గారు కాదు 100 మంది ఉన్నారు దేవునికి వాడుకోవడానికి. ఆయన కృప చేతకి నిలబెట్టాడు అంతే. కాబట్టి ఇక్కడ మనం స్టైల్ కొట్టడానికి ఏం లేదు. అబ్బో మనం లేకపోతే, అబ్బో ఈ లేకపోతే జరగదండి సేవ. ఎవరు చెప్పాడు ఇలా సేవ జరగదని? 10 మంది ఉన్నారు దేవునికి.
ఇట్లాంటి పొరపాట్లు చేయమాకండమ్మా. మన మీద ఎప్పుడు సేవ ఆధారపడదు, మన మీద ఎప్పుడు సంఘం ఆధారపడదు, మన మీద ఎప్పుడు సంఘము బేస్ అవ్వదు. గాడ్ హ్యాస్ సో మెనీ పీపుల్. ఈరోజు నీకు అవకాశం ఇచ్చేటే దేవుని కృప, అంతే. నీ వెర్రి వేయి తల్లేసిన అనుకో, దేవుడిని రిమూవ్ చేసి కొని పెడతాడు, అంతే. మాట మీకు అర్థమవుతున్నా? నువ్వు ఫీల్ అయిపోయావు, నువ్వు తప్పితే ఎవరు లేరు అనుకున్నావు అనుకో, గాడ్ విల్ సింప్లీ రిమూవ్. దిస్ ఈజ్ అబ్నేర్స్ చాయిస్. దేవుడు చెప్పలా నువ్వు సౌలుతో పాటు ఉండాలి, సౌలుని బలపరచాలి అని దేవుడు చెప్పలేదు. మరి నీకేం పని? నువ్వు దేవుడు పని చేసే దగ్గర ఉంటావా? దేవుడు పని చేయని చోట ఉంటావా నువ్వు? నీ క్లియర్గా తెలుసు కదా సౌలు మీద దురాత్మ వస్తున్నాక నీకు తెలీదా? మాట్లాడరే. సౌలు అనవసరంగా దావీదుని వెంటాడిన సంగతి నీకు తెలీదా? ఇన్ని సంగతులు నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన విషయాలు, సౌలు సోదిగాల దగ్గరికి వెళ్ళాడు భవిష్యత్తు కొనుక్కోవడానికి. ఇన్ని తప్పులు సౌలు చేస్తా ఉన్నప్పుడు నువ్వు సౌలు పక్షంగా ఎందుకున్నావు? నేను అంటున్నాను, బీ కేర్ఫుల్. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉండండి, దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ ఉండండి. అది మీకు ఆశీర్వాదకరం, అది మీకు క్షేమకరం. వెన్ గాడ్ ఈజ్ నాట్ దేర్, వై షుడ్ యూ బీ దేర్? నువ్వెందుకు ఉండాలి అక్కడ? నీకేం పని అక్కడ? దేవుడు పని చేయించోడం నువ్వు ఉంటావు ఎందుకమ్మా? దేవుడు పని చేసేటోడు ఉండు నువ్వు, అది నీకు క్షేమకరం అన్ని రకాలుగా. అబ్నేర్ చూసావా, యు ఆర్ ఎ బ్రిలియంట్ ఫెలో, బట్ యు మేడ్ ఎ ఫూలిష్ డెసిషన్. ఫూలిష్ డెసిషన్లో భాగం ఏంటి? ఒకటి, యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు. రెండో విషయం కనుక గమనిస్తే, అబ్నేర్కు ఉన్నటువంటి వీక్నెస్ జాత గమనించాడమ్మా. పవర్ఫుల్ ఫెలోకి పక్కన ఏముంటుంది? ప్రైడ్ ఉంటుంది. పవర్ఫుల్ ఫెలోకి ఏముంటుంది చెప్పండి? ప్రైడ్ ఉంటుంది, అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వీడు చెప్పింది అందరు వినాల్సిందే కానీ ఈడెవడ మాట్లాడవు. అహంకారంలో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? అదేమన్నమ్మా, వీడెవరి సలహా తీసుకోడు, వీడందరి సలహా ఇస్తాడు. అబ్నేర్ యొక్క వీక్నెస్ కనుక గమనిస్తే, బికాజ్ ఈ సచ్ ఏ పవర్ఫుల్ ఫెలో, ఎవరు తనకి సలహా ఇచ్చినా ఒళ్ళు మండిపోద్ది దీనికి. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అబ్నేర్ తిట్టినవాడు దావీదే. గుహలో సౌలు అడ్డంగా దావీదు చేతికి దొరికినప్పుడు దావీదు పక్కకెళ్ళి ఎవరిని అంటాడు? ఎవరు తప్పు పడతాడు? చూడండి అక్కడ ఏం రాయబడింది. అందుకు దావీదు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడు చూడండి అబ్నేర్ విషయంలో. నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీలో నీ వంటి వాడెవడు? అబ్నేర్, నీవు మగవాడివి కాదా? నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయిపోతువి? చూడండి ఎవరిని తిడుతున్నాడు దావీదు. సౌలు 2 సార్లు దావీదు చేతికి చిక్కాడంటే ఎవరి మిస్టేక్ అది? ఎవరి మిస్టేక్ అది? చూసారా ఏమన్నాడు అక్కడ? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయిపోతివి? నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. అంటే అర్థం ఏంటి? అబ్నేర్, యు ఫెయిల్ యువర్ డ్యూటీ. నిన్ను దేవుడు ఏ డ్యూటీతో నిన్ను అక్కడ నియమించాడో యు హ్యావ్ అట్టర్లీ ఫెయిల్డ్. గుర్తుపెట్టుకో, ఇది ఎవరి మిస్టేక్? ఆ రోజు దావీదు ఉన్నాడు కాబట్టి సౌలుని చంపలేదమ్మా. ఒకవేళ దావీదు కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో అదే ప్లేస్లో, ఆ రోజు సౌలు సంగతి ఏమైపోయేది? చంపబడేవాడా కదా. సో సౌలు చంపబడితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నిర్లక్ష్యముగా ఉద్యోగం చేసినటువంటి అబ్నేర్ది.
ఎంత స్ట్రాంగ్గా మాట్లాడి చూడండి దావీదు. యు ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరనుకున్నావా సౌలు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. అతనికి కనురెప్పలాగా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నువ్వేం చేసావు? చేరువుకు వచ్చాడు ఒకడు రాజును చంపడానికి. ఈ విషయంలో ఎవరు తప్పు చేశారు చెప్పండి? ఒకవేళ అబ్నేర్ కనుక ఆ రోజు కరెక్ట్ చేసుకొని ఉంటే సౌలు చచ్చిపోయేవాడు అమాలేకీయుడి చేతిలో. హూజ్ మిస్టేక్? అసలు అబ్నేరు బతికొండగా సౌలు చచ్చిపోవడానికి అవకాశం ఉండాలా? ఇంత వ్యాలియంట్ వారియర్, ఇంత బ్రిలియంట్ ఫెలో, ఇంత అద్భుతమైన వాడు సౌలు పక్కన ఉన్నప్పుడు వై షుడ్ సాల్ బి కిల్డ్? మిస్టేక్ ఎవరిది? ఈ 3వ అధ్యాయంలో కూడా ఇష్బోషెతు అడిగాడు, ఈయనకి ఎందుకు కోపం వచ్చింది, దావీదు దగ్గర ఎందుకు వెళ్ళాడు? నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా జాగ్రత్త గమనించండి. మనల్ని సరిచేసేవాడు మనకి లేకపోతే మీ పతనం ఎంతో దూరంలో లేదు. మీకు చప్పట్లు కొట్టే వాళ్ళ పక్కన ఉండమాకండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళతో పొగిడించుకోమాకండి. దానివల్ల మీకు కీడే. మీకు ఎవరు ఉండాలి మీ పక్కన? సరిచేసేవాడు ఉండాలి. సరిచేసేవాడు గనక మన ప్రాబ్లం ఏంటంటే మనకు ఎవరంటే ఇష్టం? పొగిడేవాడా సరిచేసేవాడా? సరిచేసేవాడంటే మన కోపం. ఇష్బోషెతు ఏమన్నాడు? అయ్యా కుమార్తెయగు రిస్పా అనే ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఈమెవరు? సౌలు యొక్క ఉపపత్ని. అబ్నేరు నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు ఆమె దగ్గరికి వెళ్ళావు? ఇష్బోషెతు అడిగాడు. ఎవరిని? అబ్నేర్ తప్పు చేశాడు. నిజానికి మీకు చెప్పినట్లు సౌలు యొక్క ఉపపత్ని మీదకి ఇతను వెళ్ళాడంటే దాని అర్థం ఏంటంటే ఇతను సౌలు యొక్క రాజ్యాన్ని కాంక్షిస్తున్నాడు. అది దాని అర్థం. ఎందుకు ఇష్బోషెతు అడిగాడంటే నా రాజ్యం మీద నువ్వు కన్నేసావు కదా, నా సింహాసనం మీద. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది ఒక పొలిటికల్ అలయన్స్. మీకు అదే చెప్తున్నాను. రాజుగారి భార్య దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఇది ప్లెజర్ కాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ ప్లెజర్, ఇట్స్ ఎ పొలిటికల్ సినారియో. దాని అర్థం ఏంటంటే వీడు రాజుగారి సింహాసనం, రాజుగారు చనిపోయినప్పటికీ కూడా రాజుగారి సింహాసనం మీద వీడు కన్ను వేశాడు. అది దాని అర్థం. అందుకని ఇష్బోషెతు ఏమన్నాడు? నీవిలా చేయటం అనగానే అప్పుడు అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, చూసారా, తప్పు చేసినప్పుడు సరి చేసుకోవాలి కానీ అమ్మా, తప్పు చేసినప్పుడు ఇరిటేట్ అయితే, ఫ్రస్ట్రేట్ అయితే లాభం ఏం లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. మనకున్న ప్రాబ్లం ఏంటంటే తప్పు చేసేది మనమే, ఫ్రస్ట్రేట్ అయ్యేది మనమే. ఎవడు ఫ్రస్ట్రేట్ అవ్వకర్లా. ఫ్రస్ట్రేషన్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది నీకు ఫ్రస్ట్రేషను? ఎందుకమ్మా నీకు ఇరిటేషను? ఎవరిని చూసి ఇరిటేషను, ఎవరిని చూసి ఫ్రస్ట్రేషను? బీ కేర్ఫుల్. సో కోపగించుకొని ఇప్పుడు మీకు అర్థమవుతున్నా, రొస వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రొస బయటికి వెళ్ళంటే గానికేసని అర్థం. ఇళ్లలో కూడా మీకు అర్థమవుతుందా? కోపం వచ్చి అయ్యి ఇసిరేసి బయటికి రొస వెళ్ళిపోతారు. జాగ్రత్త. మాట మీరు రొస బయటికి వెళ్తే సాధారణంగా రెడీగా బయట వెల్కమ్ కమ్ మ్యాన్ అంటాడు. మీరు రొస బయటికి వెళ్ళేది తిన్నగా చేతుల్లోకి. వాడు అదే చదువుతున్నాడు, మీరు రొస ఇప్పుడు బయటకు వస్తారా అని. నా మాట మీకు అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో రొస వెళ్ళాడమ్మా. ఎవడు? అబ్నేరు. చిక్కాడా లేదా? చచ్చిపోయాడా లేదా? మాట్లాడరే. ఇది వాస్తవం. నేను రొస ఎవడమన్నాడు? ఏమంత కోపం వచ్చింది? ఏమంత ఇరిటేషన్ వచ్చింది? ఏమంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది? ఎవడి మీద నీ ఫ్రస్ట్రేషను? ఎవడి మీద నీ ఇరిటేషను? విచిత్రం ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి. అసలు పాయింట్ ఇది మీరు అర్థం చేసుకోవాలి.
ఎందుకు దావీదు అంత ఆశ్చర్యపోయాడు అబ్నేర్ చచ్చిపోవడానికంటే కారణం చెప్తాను వినండి. యోవాబు యొక్క తమ్ముడు ఆసాహేలు లాస్ట్ వాడు. అంతకు ముందు రోజు అబ్నేర్ ఏం చేస్తాడంటే ఆసాహేల్ని చంపేస్తాడు. నిజానికి ఆసాహేల్ని బతిమాలతాడు అబ్నేర్, అరే నువ్వు నా వెనక రామాకరా, నువ్వు బచ్చగాడివి, అర్థమవుతుందా? ఆసాహేల్ ఎవడు? వాడు ఏమంటారు, చాలా బిగినర్ యుద్ధంలో. ఎవడు? మంచోడే, ఆసాహేల్ మంచి వారియరే. కానీ అబ్నేర్తో పోల్చుకుంటే ఆసాహేల్ ఎవరు? హీస్ ఏ బిగినర్. ఇప్పుడు బిగినర్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎనర్జీ, ఆవేశం. నా మాట మీకు అర్థం, వాళ్ళ కోపం వీళ్ళకి ఆవేశం, రెండు భలే మంచి కాంబినేషను. వాళ్ళకేమో ఫ్రస్ట్రేషను, వీళ్ళకేమో ఆవేశం. ఆవేశం ఆగదు, ఆవేశం అనర్థదాయకం అండి. అందుకని ఒకవేళ మీరు ఆవేశంగా ఉంటే ముందు కూల్ డౌన్ అవ్వండి. ఆవేశంలో పిల్లలను కూడా కొట్టమాకండి. మీ ఆవేశం, మీ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తే తెలుసా? అప్పుడు అడుగుతాడు మమ్మీ అంటూ, అది చాలా డేంజరస్ అమ్మా. ఎప్పుడు కూడా ఆవేశంతో పిల్లల్ని డిసిప్లిన్ చేయమాకండి. ముందు మీ కోపం తగ్గించుకొని వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి. దట్ ఈస్ అ వే హౌ యూ డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్. అంతేగాని ఆవేశంతో ఎప్పుడు పనిచేయ, ఆవేశం అనర్థదాయకం. సరే వీడేమో ఆవేశంతో పరిగెడుతున్నాడు కుర్రోడు, ఆయనేమో ముసలోడు. నా మాట మీకు అర్థం, ఆబ్వియస్గా ముసలోడు ఫాస్ట్ పరిగెడతాడా, కుర్రోడు ఫాస్ట్ పరిగెడతాడా? సో ఇప్పుడు ఎవరు అందుబాటులోకి ఎవరు వస్తాడు? సో ఇప్పుడు అబ్నేర్కి చాయిస్ ఏంటి? అంటాడు, అరే నువ్వు నా చుట్టం రా నాయన. ఎవరు? యోవాబు. వీళ్ళందరూ కజిన్సేనమ్మా. యోవాబు, అబ్నేర్ వీళ్ళందరూ ఎవరు? అన్నదమ్ముల పిల్లలు. నా మాట మీకు అర్థమవుతుందా? సో యోవాబు యొక్క తమ్ముడు వీడు. అరే నువ్వు నాతో రామాకరా, నువ్వు నన్ను చంపలేవురా నాయన, నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంటికి అనంటే వీడేం చేస్తాడు? ఆగడు, పరిగెత్తుకుంటూ వస్తాడు, పరిగెత్తుకుంటూ చివరికి తప్పగా అబ్నేర్ ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎవరిని? ఆసాహేల్ని. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు పగ పెంచుకుంటాడు. ఎవరు పెంచుకుంటాడు? యోవాబు పెంచుకుంటాడు పగ. నిజానికి అబ్నేర్కు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే అతను విల్ఫుల్గా మర్డర్ చేయాల. ఎవరిని? ఆసాహేల్ని. దేవుని వాక్య ప్రకారం విల్ఫుల్గా కనుక నువ్వు మర్డర్ చేయకపోతే నువ్వు తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళాలి. దేవుడు కొన్ని ఆశ్రయపురాలను లిస్టు పెట్టాడు. ఈ ఆశ్రయపురాల్లో హెబ్రోన్ ఒక ఆశ్రయపురం. ఇప్పుడు అబ్నేర్ ఎక్కడున్నాడు? హెబ్రోన్లో ఉన్నాడు. సో లెక్క ప్రకారం హెబ్రోన్లో గనక అబ్నేరు ఉండుంటే అసలు అబ్నేర్ చచ్చిపోవడానికి అవకాశమే లేదు. కారణం ఏంటి? హెబ్రోన్లో ఎవరిని చంపడానికి వీల్లేదు. కారణం ఏంటి? అది ఆశ్రయపురం, సిటీ ఆఫ్ రెఫ్యూజ్. ఈ సంగతి తెలిసిన మాట ఎవరు? యోవాబుకు తెలుసు. ఈ సంగతి ఎవరికి తెలుసు? అబ్నేర్కి తెలుసు, యోవాబుకి తెలుసు. తెలుసా తెలీదా? ఇద్దరికి తెలుసు. ఇప్పుడు యోవాబు వచ్చి ఏం చేశాడు? చాలా తెలివిగా అబ్నేర్ని బయటికి పిలిచాడు. చూడండి, హెబ్రోన్ లోపలికి యోవాబు రాలేదు. ఎందుకంటే హెబ్రోన్ లోపలికి వెళ్ళి యోవాబు అబ్నేర్ని చంపడం అసాధ్యం. సో ఇప్పుడు ఏం జరగాలి? ట్రిక్ ప్లే చేశాడు. ఏం ట్రిక్ ప్లే చేశాడు? నువ్వు బయటికి రా. జాగ్రత్త గమనించండి. ఎంత లేదన్నా అబ్నేరు కమాండర్ ఇన్ చీఫ్ కదా. కమాండర్ ఇన్ చీఫ్ బయటకు వచ్చేటప్పుడు డ్రెస్ వేసుకోవాలా లేదా? ఆయుధాలు పెట్టుకోవాలా లేదా? అంత గుడ్డిగా అమాయకంగా నువ్వు కమాండర్ ఇన్ చీఫ్ అయ్యి బుద్ధిహీనంగా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? ఇప్పుడు మీకు అర్థమైందా దావీదు ఎట్లా ఆశ్చర్యపోయాడు? లెక్క ప్రకారం సైన్యాధ్యక్షుడికి ఏముంటుందమ్మా? కవచం ఉంటుందా? ఈ కవచం ఉంటే యోవాబు కడుపులో పొడిచేవాడా? నా మాట మీకు అర్థమవుతుందా? సో యోవాబు కడుపులో పొడిచేటది అర్థం ఏంటి? వీని దగ్గర ఆయుధం లేదు, వీనికి ఆర్మర్ లేదు, వీడు సిటీ ఆఫ్ రెఫ్యూజ్ బయట ఉన్నాడు. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై అబ్నేర్ హ్యాస్ టు డై. ఇప్పుడు చెప్పండి, అబ్నేర్ చావుకి ఎవరు బాధ్యుడు?
ఈజ్ ఇట్ నాట్ ఏ ఫూలిష్ డెత్? అది ఆశ్చర్యపోయాడు దావీదు. నువ్వు వీరుడు అయ్యుండి, నువ్వు సూర్యుడు అయ్యుండి ఒక బుద్ధిహీనులా చచ్చిపోయావు. అమ్మా, ఒక సంగతి మీరు గమనించండి. ఈ లోకమంతటిలో ఆశ్రయపురం ఎవరు? యేసుప్రభు ఒక్కడే. నీకు రక్షణ కలగజేసేవాడు ఎవరు? యేసుప్రభు ఒక్కడే. నీకు భద్రత కానీ నీకు క్షేమము ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. ఇది బుద్ధిహీనత అని దేవుని వాక్యం ఎందుకంటే తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆర్మర్ని పక్కన పడేశావు. విశ్వాసకి ఏమే వేసుకోవాలమ్మా? సర్వాంగ కవచం. ఎవరు వేసుకోవాలి? అవునా? నువ్వు డెవిల్ని సాధారణంగా నన్ను తేలిక ఎట్లా నువ్వు ఎస్టిమేట్ చేసావు? లోకాన్ని నన్ను తేలిక నువ్వు ఎట్లా ఎస్టిమేట్ చేసావు? ఎలాగో నువ్వు మోసపోయావు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ? నువ్వు ఉండింది ఎక్కడ? నీకు సేఫ్టీ ఎక్కడుంది? దేవునిలో కదా, ఆశ్రయపురంలో కదా. నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు బయటికి కరెక్ట్గా అమ్మా సిటీ గేట్ దగ్గర చంపేశాడు యోవాబు. ఎక్కడ చంపేశాడు? గేటు బయటే. ఆ గేటు లోపల ఉండుంటే అబ్నేరు బతికిపోయేవాడు. కరెక్ట్గా గేటు బయట యోవాబుకి చిక్కాడు. నేను అంటున్నాను, ఈ లోకంలో చాలామంది బ్రిలియంట్ పీపుల్. నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఫూలిష్ పీపుల్ కాదు. దీస్ ఆర్ ద బ్రిలియంట్ పీపుల్. ఎందుకు నరకానికి వెళ్తున్నారు? ఎందుకు నరకానికి వెళ్తున్నారు? వీళ్ళు బ్రిలియంట్ పీపుల్, వీళ్ళు స్కాలర్స్, లోకపరంగా చాలా గొప్ప గొప్ప విషయాలు చేసినటువంటి వాళ్ళు, అబ్నేర్ లాగా. కానీ అల్టిమేట్గా వాళ్ళ డెస్టినీ ఏంటి? నరకం. ఎందుకు నరకం అవుతుంది? వాళ్ళు ఆశ్రయపురం బయట ఉన్నారు కాబట్టి. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో వారికి మాత్రమే భద్రత. ఎవరైతే యేసు ప్రభు బయట ఉంటారో, నువ్వు ఎంత బ్రిలియంట్ మ్యాన్ కావచ్చు, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించవచ్చు, నువ్వెంత పొజిషన్లో ఉండొచ్చు. అబ్నేర్ మంచి పొజిషన్లో ఉన్నాడు. అబ్నేర్ మంచి వారియర్, చాలా గొప్ప గొప్ప విషయాలు సాధించినటువంటి వాడు. కానీ హీ డైడ్ లైక్ ఎ ఫూల్. కారణం ఏంటి తెలుసా? ఆశ్రయపురం బయట ఉన్నాడు. ఉదయకాల సమయంలో నా సూటి ప్రశ్న, ఎంతమంది మీలో ఆశ్రయపురం బయట ఉన్నారు? చెక్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఒక్కడే ఆశ్రయపురం అమ్మా. హెబ్రోను ద్వారాలు తెరుచున్నాయి. అబ్నేరు, నేను హెబ్రోన్ నుండి బయటికి ఎవరు రమ్మన్నారు? నీకు తెలీదా? హెబ్రోన్ నుండి బయటకు వస్తే నువ్వు చచ్చిపోతావని. ఈరోజు ఎంతమంది లోకంలో ఉన్నారు మీకు తెలీదా? లోకంలో ఉన్నవాడి పరిస్థితి అబ్నేర్ పరిస్థితే. నువ్వెంత బ్రిలియంట్ అయినా కావచ్చు, నువ్వెంత గొప్పవాడవైనా కావచ్చు, బట్ యు ఆర్ గోయింగ్ టు డై లైక్ ఎ ఫూల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో లేకపోతే ఆయనే మనకు ఆశ్రయపురం, ఆయనే మనకి కోట, ఆయనే మనకు రక్షణ. ఆయనలో ఉన్నంత కాలం నీ జీవితానికి డోకా లేదు. ఒక్కసారి అడుగు బయట పెట్టావా, నీ జీవితాన్ని ఎవడు రక్షించలేడు. అందుకే దావీదు ఆశ్చర్యపోయి పాట పాడాడు. దావీదు, అబ్నేరు, నువ్వు ఎందుకంటే చచ్చిపోయావు? ఒక నీచుడు చచ్చిపోయినట్లు నువ్వు ఎందుకు చచ్చిపోయావు? అది చాలా బాధాకరమైనది. అమ్మాయి, ఉదయకాల సమయంలో నీ ఆశ్రయం ప్రభు కాకపోతే, నీవు గనక ఆశ్రయపురంలో నిలిచి ఉండకపోతే, యేసు ప్రభువులో గనక నీ జీవితం అంటుకట్టబడకపోతే, నీ డెస్టినీ కూడా అబ్నేర్ యొక్క డెస్టినీ అవుతుంది. ప్రభు దగ్గరికి వస్తావా? ఆశ్రయపురంలోకి వస్తావా?
హెబ్రోన్లోకి వస్తావా? చాయిస్ నీదే. హెబ్రోన్లో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆశ్రయపురంలో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. యేసు ప్రభులో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. యేసు ప్రభు బయట నీ జీవితానికి అర్థం లేదు, నీ జీవితానికి భద్రత లేదు. ఎందుకు యేసు ప్రభు బయట ఉంటావు? దా, ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆశ్రయపురం వైపు అడుగులేస్తావా? ఒకవేళ ఆల్రెడీ ఆశ్రయపురంలో ఉన్నటువంటి వారమైతే అబ్నేర్ జీవితం నుండి నేర్చుకుందాం, పాఠాలు నేర్చుకుందాం. అబ్నేర్ జీవితం మనకి పాఠాలు నేర్పించాలి. అబ్నేర్ ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు, దావీదు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. ఇంకా రక్షణ లేనట్లయితే, ఇంకా మారు మనసు లేకపోయినట్లయితే ఆశ్రయపురానికి రండి. ఆశ్రయపురం ఆహ్వానిస్తుంది, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వద్దాం. యేసు ప్రభు మన కోసం ఆయన రక్తం చిందించాడు గనుక మనము చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభులో మన జీవితం భద్రంగా ఉంటుంది. ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వెంత తెలివిగలవాడవైనా, నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెంత ఐశ్వర్యవంతుడవైనా, నీవెంత సామర్థ్యం కలిగిన వాడవైనా, యేసు ప్రభు బయట ఉంటే నీ జీవితానికి భద్రత లేదు. ఆశ్రయపురంలోకి రా, అది దేవుడు నీకు ఇస్తున్న ఆహ్వానం. ఒకవేళ ఆల్రెడీ మనం రక్షించబడిన వాళ్ళమైతే అబ్నేర్ జీవితంలో నుండి కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. అబ్నేర్ జీవితాన్ని ప్రభా మీరు మాకు ముందుంచి అనేకమైన విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడి ఉండగా, ఇంకా రక్షణ లేనటువంటి వారికి ప్రభా మీ రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు ప్రభా ఇంకా నువ్వు మా జీవితాలు సరి చేసుకుంటూ దేవా నీ చేతిలో వాడబడే సాధనాలుగా ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా బలహీనతలు ఎరిగిన వాడవు, మా బలహీనతలు సరిచేసి ప్రభా మాకు సామర్థ్యం నిచ్చేవాడు నీవే గనక ప్రభా మీ వైపు మేము చూస్తున్నా. మీరెక్కడ పనిచేస్తున్నారో ప్రభా, మీరెక్కడైతే ఉన్నారో అక్కడే మేము ఉంటకు ప్రభా మీరు కృప చూపించండి. లోకం వైపు ప్రభా మేము ఆకర్షితులు కాకుండా, ఐగుప్తు వైపు ప్రభా మేము ఆకర్షితులం కాకుండా, మా దృష్టి ఎల్లప్పుడూ ప్రభా మా సంరక్షణ, మా భద్రత ప్రభా మీరే అయిండునట్లు దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా నిరాహారం నేడు మాకు దయచేయండి, మా అనవసరమైన క్షమించండి, మమ్మ శోధలో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు.